ఈరోజు షోలింగర్ స్టేషన్ ఒక కమిషనింగ్ మార్నింగ్ 10 o'clock ట్రైన్ పట్టుకొని మిగిలిన సామాన్లు పట్టుకొని వెళ్ళాను రూమ్ నుంచి. సామాన్లు అంటే ఏంటి అనుకోకండి, ఫ్యూజెస్ అలాంటివి అనమాట. ఈరోజు ఇంకా లాస్ట్ డే, సో వర్క్ మొత్తం ఫైనలైజింగ్ మొత్తం కంప్లీట్ చేస్తాం. మొత్తం అంత వర్క్ మొత్తం అయిపోయిందిలేండి, వేయట్లేదు కానీ చిన్న చిన్న టెస్టింగ్ కోసం అని చెప్పి ఏమైనా స్పేర్ మెటీరియల్ ఉంటే దానికోసం పట్టుకొని వెళ్ళాలన్నమాట. సో స్టేషన్కి వచ్చాను, మొత్తం అయిపోయింది. బ్లాగ్ ఒక టైమింగ్ కొని ఇచ్చారు, నైట్ 8 o'clock నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 2 o'clock దాకా అన్నారు. అంటే ఈ మధ్యలోనే కమిషనింగ్ అవుతుంది అనమాట. ఏ టైంకి అవుతుంది ఎవరిని చెప్పలేము. సో యాజ్ యూజువల్గా అలా చేస్తున్నాము. ఈరోజు ఎలాగైనా కమిషనింగ్ అటెండ్ అవుదాము అనుకున్నాను. తెరా చూస్తే ఫెయిల్యూర్ అయింది. నేనున్న చోటు కూడా కాదు, మా సీనియర్ సెక్షన్లో. మా సీనియర్ నాతో పాటు ఉన్నాడు కదా, సో నన్ను పంపించాడు ఫెయిల్యూర్కి అరకోణంలో. తెరా చూస్తే ఇక్కడ వీడియోలు ఆగిపోయి, నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను కదా వీడియో మొత్తం కూడా, అది కూడా నైట్ 2 o'clock అనమాట. అక్కడ కమిషనింగ్ జరుగుతుంది, ఇక్కడ నేను ఫెయిల్యూర్ అటెండ్ అవుతూ ఉన్నాను. ఇంకా పనిలో పని అలాగే వీడియోలు కూడా తీస్తూ ఉన్నాను. ఎడిట్ చేస్తాం, వచ్చాం కదా అటెండ్ అవ్వాల్సిందే ఇంకా. సో ఇంకా అలా జరిగింది. ఫెయిల్యూర్ అయితే అటెండ్ అయ్యాం. మా సైడ్ నుంచి అయితే వేయట్లేదు. ఫస్ట్ మా సైడ్ అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చారు. తీరా చూస్తుంటే ఇది రైల్వే సైడ్ ప్రాబ్లం ఉంది. సో వాళ్ళు రెక్టిఫై చేసుకున్నారు దీన్ని. ఎక్కువైతే మేము ఎటు కష్టపడలేదు. సో ఇంకా అలాగా వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంకా అటు ఇటు కూర్చొని చూస్తున్నారు కదా, అందరూ పోటాపోటీగా పడుతున్నారు. మొత్తం టీం వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ నైట్ ఇంకంతే ఫ్రెండ్స్. సో అలాగే ఏఎంసీ ఉంది ఈరోజు. ఇంకా ఇదే స్టేషన్లో ఏఎంసీ కూడా ఉంది. అదృష్టం అలాగ ఉంది. ఇంకా ఏఎంసీ చేయాలో తెలియట్లేదు, ఫెయిల్యూర్ అటెండ్ అవ్వాలో తెలియట్లేదు. సో పోనీ రెండు ఒకేసారి వచ్చాయి కదా, అంతే ఫ్రెండ్స్.